హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసి నుండి. ఈరోజు ద బిగ్ మార్కెట్ పుంగనూరు మార్కెట్ అయితే ఉండనమాట. ఇక్కడ ప్రతి బుధవారం అనేది మార్కెట్ జరుగుతుంది. ఆవులు, ఎద్దులు, ఇంకొచ్చి ఒంగోలు జాతి, ఇంకొచ్చి పుంగనూరు జాతి, అన్ని రకాలైనటువంటి ఆవులకు సంబంధించిన మార్కెట్ జరుగుతుంది అనమాట. సో అడ్రస్ జరిగి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఈరోజు అయితే ఇక్కడైతే పర్స్ జరుగుతుందండి. ఆర్టీసీ డిపో దగ్గర అయితే పర్స్ అయితే ఉంటుంది. ఒక 4 వారాలు మాత్రం, సంవత్సరంలో ఒక 4 వారాలు మాత్రం ఇక్కడ జరుగుతుంది. మిగతా యాజ్ ఇట్ ఈజ్గా మార్కెట్ అనేది మార్కెట్ యార్డ్లో ఉంటుంది, టమాటా మార్కెట్ యార్డ్లో ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో పుంగనూరు సెషన్లో మనకు ఇప్పుడు ఈ వీడియోలో పర్టికులర్గా కోడిదోళ్ళు చాలామంది అయితే ఇంట్రెస్ట్గా అడిగి కోడిదోళ్ళు అయితే అడుగుతారండి. సో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే కోడిదోళ్ళు అయితే చూద్దాము. ధర స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎంత హై ఎండ్ వరకు ఎంతవరకు అయితే ఉన్నాయి కనుక్కుందాం అనమాట. ఇక్కడ చూడొచ్చు అయితే 4 అయితే ఉన్నాయి, 2 జతలు అయితే ఉన్నట్టున్నాయి. అన్న మీ అమ్మడానికే కదనా వాటిల్లో పల్లేసేయా? ఎన్ని బల్ల మీద ఉన్నాయి? 1 4 బళ్ళు, 1 2 బళ్ళు. ఫ్రెండ్స్ చూడొచ్చు, 1 4 బళ్ళు, 1 2 బళ్ళు అయితే చెప్తున్నారు. కానీ ఈ 2 ఎక్కడ ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదండి. 2 ఒకటి కానీ ఈక్వల్గా ఉన్నాయి. సో ట్విన్స్ మాదిరిగా ఉన్నాయి అనమాట. దీంట్లో ధర ఏం చెప్తానన్నా మీరు? 1,20,000 చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తే 1,20,000 అయితే దీన్ని అయితే చెప్పడం ఉంది. కానీ ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒకసారి కోడిదోళ్ళు అయితే మీరు అయితే నీట్గా చూసుకోండి. 1,20,000 1,20,000 అయితే దీనిలో అయితే చెప్తున్నారు. సో ఖచ్చితంగా ధర అనేది వ్యాపారం అనేది తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. మా ఎంతవరకు తగ్గచ్చు? ఒక 5,000 తగ్గుతారా? 1,20,000 అంటే 1,15,000 అట్లా వాళ్ళు మాడేది బట్టి ఇంకా 1,000-2,000 తగ్గచ్చు. ఫ్రెండ్స్ చూస్తే 1,20,000 చెప్తాను, 1,15,000 అయితే ఫైనల్గా ఇస్తామంటారు. అందులో కూడా కాస్త ఇటు అటు అనేది తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు ఈ 2 కోడిలు. తర్వాత చూద్దాం. ఈడొక జత అయితే ఉన్నాయి. ఈ జతను చూద్దాం మనం ఏం చెప్తారో ఏమనేసి. ఇవి కోడిలా ఎన్ని పళ్ళు మీద ఉన్నాయి? 2 బళ్ళు, 2 కూడా. ఫ్రెండ్స్ చూస్తే 2 కూడా 2 బళ్ళ మీద అయితే ఉన్నాయంట. ఇవైతే మంచి కోడిదోళ్ళు అండి, దేశీయ కోడిదోళ్ళు. ధర ఏం చెప్తానన్న? 1,10,000 చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తే 1,15,000 అయితే దీంట్లో అయితే చెప్తున్నారు. సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 1,50,000 రూపీస్, 1,15,000 అయితే దీన్ని అయితే చెప్పడం ఉంది. కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. అన్న ఎంతవరకు తగ్గచ్చు? 2,000 3,000 తగ్గచ్చు. ఒక 5,000 కాడికి, 5,000 కాడికి. 1,15,000 అయితే చెప్తానండి. 1,10,000 అయితే రావచ్చు అని చెప్తున్నాడు. 5,000 రూపాయలు అయితే తగ్గింపు ధర అనేది ఉండదని చెప్తాను అనమాట. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? శ్రీనివాసం అంటే ఆంధ్రానా కర్ణాటకనా? కర్ణాటక శ్రీనివాసం తాలూకు. ఎక్కువ మంది ఇక్కడికైతే కర్ణాటక బార్డర్ నుంచి అయితే వస్తారండి. చూసుకోవచ్చు మనం. ఇంకా మొత్తం కూడా అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే ఇంకొక జత అయితే ఎద్దులు అయితే ఉన్నాయండి. ఈ ఎద్దులు ఒకసారి మనం చూసుకుందాం, ఏం ధర చెప్తారో ఏమైతే కనుక్కుందాం. అన్న ఎన్ని బల్ల మీద ఉన్నాయి ఇవి? ఎన్ని బల్లనా? 6 బల్ల మీద ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే ఎద్దులు అండి, మంచి సైజు ఉండే ఎద్దులు 6 బల్ల మీద అయితే ఉన్నాయంట. చూసుకోవచ్చు అంతా కూడా కలర్ వచ్చి మంచి దేశీయ రంగు కలర్ అండి. మంచి కలరు, మంచి వాటము, ఎద్దులు తలకట్టు, కొమ్ములు అంతా కూడా బాగున్నాయండి. 6 బల్ల మీద అయితే 2 అయితే 6 బల్ల మీద అయితే ఉన్నాయి చెప్తాను అనమాట. సో ధర ఏం చెప్పారన్నా? 1,20,000, 1,20,000 2 జత కలిపి 1,20,000 అండి. 1,20,000 రూపీస్ అయితే దీనిలో అయితే చెప్తాను. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మంచి సైజులో అయితే ఎద్దులు అనమాట. 1,20,000 రూపీస్, 1,20,000 అయితే చెప్తున్నాడు. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఒకసారి ఎద్దులు కూడా అంతా కూడా నీట్గా చూసుకోవచ్చు. 1,20,000 రూపీస్. ప్రతి ఒక్క బుధవారం పుంగనూరు మార్కెట్లో ఇలాంటి కొన్ని వందల జతలు అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో మీకు ఎవరైనా దూరం నుంచి చాలామంది అడుగుతున్నారు ఎద్దులు, కోడిలకు సంబంధించినవి. మీరు రావాలనుకుంటే బుధవారం తెల్లవారుతో 5 గంటలకే రావాల్సి వస్తుంది. సో దూరం నుంచి వచ్చేవాళ్ళు మంగళవారం నైటే రావాల్సి వస్తుంది అనమాట. చూసుకోవచ్చు ఈ ఎద్దుల రేట్ అయితే మనం చూసుకున్నాం. నెక్స్ట్ జతలో చూద్దాం. ఇక్కడ ఇంకొక జత అయితే ఉంది, మంచి దేశీయ ఎద్దులు అండి. ఇవి కూడా ఇవి ధర డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. ఎన్ని బల్ల మీద ఉన్నాయి పళ్ళు? 2 బళ్ళు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే 2 బల్లగా చెప్తున్నాడు, మంచి సైజులో ఉన్నాయి. 2 బళ్ళు అయితే మంచి జోడి మీద అయితే ఉన్నాయి. ధర ఏం చెప్పారన్న? ప్రైస్ 1,20,000, 1,20,000 రూపీస్ అయితే చెప్తాను. చెప్పడం అయితే 1,20,000 ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు ఎద్దులు 2 కూడా మంచి సైజులో ఉన్నాయి, 2 బల్ల మీద ఉన్నాయి. ఇంకా సైజులు పెరిగేదానికి అయితే చాలా అవకాశం అయితే ఉండదు అనమాట. 1,20,000 చెప్తాను. ఎంత తగ్గుతుంది ఫైనల్గా? ఎంత ఇస్తారు? 1,10,000 ఇస్తారు. 1,10,000 అయితే ఫైనల్గా చెప్తానండి. 1,10,000 రూపాయలకి అయితే ఇస్తామని చెప్తాను అనమాట. చూసుకోవచ్చు ఎద్దులంతా కూడా ఒకసారి నీట్గా. 1,20,000 చెప్తాను, కానీ ఏ జత అయినా కూడా ఏదైనా కూడా ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. 5,000 తగ్గచ్చు, 10,000 తగ్గచ్చు. మీరు మాట్లాడేదాన్ని బట్టి కొంచెం తగ్గించడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. చూద్దాం. ఇంకొక జత అయితే ఉన్నాయండి. ఈ ఎద్దులు ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం. ఏం చెప్పారన్నా ఇవే? 1,25,000 పళ్ళేసేయా? 4 బళ్ళు. ఫ్రెండ్స్ చూస్తే 4 పళ్ళ మీద చెప్తున్నాడు. మంచి దేశీయ ఎద్దులు అండి. 1,25,000 చెప్తున్నాడు.
సో చెప్పడం అయితే 1,25,000 చెప్తాను, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మంచి సైజులో అయితే ఎద్దులు ఉన్నాయి, 4 బళ్ళ మీద అయితే ఉన్నాయి అనమాట. సో ఇంకా ఇవి వచ్చి పెద్ద అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అని ఉంటుంది అనమాట. ఒక 5,000 నుంచి 10,000 వరకు అయితే తగ్గింపు ధర అనేది ఉంటుంది. సో ఎంత తగ్గుతారో అనేది మీరు మాట్లాడే దాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు ఈ ఎద్దులు ఈ జత అయితే ఆ రేట్ అయితే ఉంది. నెక్స్ట్ చూద్దాం, ఇంకా పెద్ద సైజులు మొత్తం కూడా ఎద్దులు అయితే ఉన్నాయి, ఈ పక్క అంతా ఎద్దులు ఉన్నాయి. మీరు కొన్ని జతలు చూసామంటే మీకు అయితే చాలా వరకు అయితే అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అన్న. ఫ్రెండ్స్ చూద్దాం, ఇక్కడ ఇంకో జత అయితే ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయండి, దేశీయ ఎద్దులు అండి. ఇవి ఉన్నాయా లేదా అయిపోయినాయా, ఉంటే ఏం రేట్లు కనుక్కుందాం అన్న. మీరు అమ్మడానికే కదా ఉన్నాయి, ఎన్ని బళ్ళ మీద ఉన్నాయన్నా? 6 బళ్ళు, 2 కూడా. ఫ్రెండ్స్ చూడొచ్చు 6 బళ్ళ మీద అయితే ఉన్నాయంట, దేశీయ ఎద్దులు మంచి సైజులో అయితే ఉన్నాయి. సో 6 బళ్ళ మీద అయితే ఉన్నా. ధర ఏం చెప్పారన్న దీంట్లో? 1,75,000, 1,75,000 రూపీస్ అయితే చెప్తాను. సో చెప్పడం అయితే 1,75,000 రూపాయలు చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఎంతవరకు తగ్గచ్చు అన్న? 5,000, 10,000 కాడికి 10,000 రూపాయలు అయితే బార్గింగ్ అయితే ఉండాలని చెప్తాను అనమాట. సో మీరు మాట్లాడేదాన్ని బట్టి ఇంకా ఒక 1,000-2,000 కూడా తగ్గచ్చు. 1,75,000 చెప్తాను, బార్గింగ్ ఒక 10,000 కూడా 1,65,000 ఆ విధంగా ఫైనల్గా చెప్తాను. దాంట్లో కూడా ఒక 500, 1,000 రూపాయలు ఇటు అటు ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు ఇవంతా కూడా మంచి దేశీయ కోడలు అండి, ఎద్దులు వస్తాయి అనమాట. ఇవి చూడొచ్చు ఫ్రెండ్స్. చూద్దాం, ఇక్కడైతే 2 పెద్ద సైజులో దేశీయ ఎద్దులు అయితే ఉన్నాయండి. ఇవి ఉన్నాయా లేదా అమ్మేశారా, ఉంటే ఏం రేట్లు కనుక ఉన్నాయా అమ్మేశారా? ఉన్నాయి. ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి? కొత్త కడ 6 బళ్ళ అయితే అయిపోయినాయండి, కొత్త కడ అని చెప్తాను అనమాట. సో చూసుకోవచ్చు మంచి సైజులు అయితే ఉన్నాయి, 5-5.5 అడుగు అయితే ఆ మధ్యలో అయితే ఉన్నాయి అనమాట. ఏం చెప్తాను ధరనా? 1,85,000 చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తే 1,80,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. 1,80,000 రూపాయలు అయితే చెప్పడం అయితే ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. చూసుకోవచ్చు 1,85,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాబట్టి ఖచ్చితంగా తగ్గుతుంది. అన్న ఎంత తగ్గిస్తారన్న లాస్ట్కి? మీరు ఎంత 5,000 తగ్గిస్తారా, 10,000 తగ్గిస్తారా, లేకపోతే 20,000 తగ్గిస్తారా? 10,000 తగ్గిస్తారు. అదే అనమాట, 10,000 రూపాయల వరకు అయితే బార్గింగ్ అయితే ఉండదని చెప్తున్నాడు. 180 చెప్తున్నాడు, 170కి 165 కూడా మీరు మాట్లాడదాన్ని బట్టి ఒక 5,000 రూపాయలు ఇటు అటు ఉంటుంది అనమాట. చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? వసినేపల్లి. ప్రతి వారం వస్తారా? ఎట్లా ఉంది మార్కెట్ ఈరోజు? ఈ వారం డల్గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూనా. సో చూద్దాం, ఇక్కడ వచ్చే మంచి గిత్తలు అయితే ఉన్నాయండి, దేశీయ కోడి దూడలు. ఇంకా పళ్ళు వేసినాయా? ఇది పళ్ళు వేసింది, అది పల్లీలా, అది ఇంకా పల్లీలా. కోడిదూడలు అంటే అంతా కూడా ఒకటి 2 బళ్ళ మీద అయితే ఉంది, ఒకటి పాల బళ్ళ మీద అయితే ఉంది. ఓకే. ఇప్పుడు ఎన్ని నెలల సంవత్సరం అయిందా, ఇంకా ఎక్కువైందా? సంవత్సరం లోపల దూడలు. ఏం చెప్తాను జత? 65,000. ఫ్రెండ్స్ చూస్తే 65,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. ఒకటి పాల బళ్ళ మీద అయితే ఉంది, ఒకటి 2 బళ్ళతో అయితే ఉంది అనమాట. 65,000 రూపాయలు చెప్తున్నాడు. సో ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఎంత తగ్గచ్చు అన్న? 60,000 అయితే ఇస్తారు. 5,000 రూపాయలు అయితే బార్గింగ్ చెప్తానండి. సో 60 చెప్తున్నాడు, 5,000 రూపాయలు తగ్గింపు అనేది ఉంటుందని చెప్తున్నాడు. సో అందులో కూడా ఇంకా 1,000-2,000 రూపాయలు మీరు మాట్లాడేదాన్ని బట్టి తగ్గచ్చు, అంతే కదా. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ దగ్గరలోనే, లోకల్లోనే. సో అదే అనమాట. ఇక్కడైతే మన అన్న వాళ్ళు అయితే లోకల్ నుంచి అయితే వచ్చినారు, వీళ్ళు కంటిన్యూగా వస్తూ ఉంటారు అనమాట. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. దాని తర్వాత చూద్దాం, ఇక్కడ అయితే చిన్న సైజు క్వాడీలు అయితే ఉన్నాయి. ఈ క్వాడీలు ఏం చెప్తారో ఏమి కనుక్కుందాం. పల్లేసేయనా? ఇంకా పల్లేలా చిన్న దూడలే కదా. ఒక సంవత్సరం ఉందా, 1.5 సంవత్సరం ఉంటుందా? 1.5 సంవత్సరం ఉంటుంది. 1.5 ఇయర్ ఏజ్ అయితే చెప్తానండి, దేశీయ క్వాడీలు అనమాట. సో చెప్పడం అయితే ఏం రేటు చెప్తారో కనుక ఏం చెప్పారన్న జత? 60,000. 60,000 రూపీస్ చెప్తానండి, 60,000 రూపాయలు చెప్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఒక ఎంత తగ్గచ్చు? ఒక 5,000 తగ్గచ్చునా, 10,000 తగ్గచ్చునా? 5,000. 60 చెప్తున్నాడు, 55,000కి అయితే ఫైనల్గా వస్తుందని చెప్తాను అనమాట. 55,000 కూడా మీరు వచ్చి బేరం చేసేదన్నమాట 1,000-2,000 రూపాయలు అయితే తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు కోడి దూడలు, పాల బళ్ళతో ఉండే కోడి దూడలు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం, ఇక్కడైతే 2 కోడి దూడలు అయితే ఉన్నాయండి, దేశీయ కోడి దూడలు. ఏం చెప్తారో ఏమీ కనుక్కుందాం. పల్లేసేనా? ఇంకా పల్లీలా. ఫ్రెండ్స్ చూసారు, 2 పాల బళ్ళ మీద అయితే ఉన్నాయండి. చూడొచ్చు మంచి తలకట్టు, మంచి కొమ్ములు అంతా కూడా వాటం అంతా బాగున్నాయి. పాల బళ్ళ మీద అయితే ఉన్నాయంటే ఇప్పుడు ఒక 15 నెలలు ఉంటుందా? 2 ఇయర్స్ ఉంటాయి. 2 సంవత్సరాలు ఏజ్ గ్రూప్ చెప్తానండి. ఇంకా పాలబొల అంటే దగ్గరలో పళ్ళు వేస్తాయి. ఏం చెప్తాను జత? 90,000. 90,000 రూపీస్ చెప్తానండి. సో చెప్పడం అయితే 90,000 చెప్తున్నాడు, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. ఎంతవరకు తగ్గచ్చు? 5,000 తగ్గచ్చు. 90,000 చెప్తున్నాడు, 85కి అయితే ఫైనల్గా వస్తుంది చెప్తున్నాడు. సో ఖచ్చితంగా అందులో కూడా ఒక 1,000 రూపాయలు ఇటు బార్గెన్ మీరు మాట్లాడదాన్ని బట్టి ఉంటుంది అనమాట. అడ్రస్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే మనము పుంగనూరు, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అండి. ఇక్కడ ప్రతి బుధవారం మీకు ఎలాంటి ఎద్దులు కావాలన్నా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అంటే దగ్గర 50,000తో స్టార్ట్ అయితే 2 లక్షల వరకు అయితే ఎద్దులు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండదు మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చు, లేదంటే మన ఛానల్లో దీనికి సంబంధించిన
ఫుల్ వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూద్దాం రెండు కోడిదూడలు ఎర్ర అయితే ఉన్నాయి. ఆవులు ఇవి తరుపులో. ఓకే, తరుపులా ఇన్నయ్యా ఇంకా ఇంట్లో తరుపుదోళ్ళు కట్టిండయ్యా. ఏం చెప్తాను రా? 70 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే ఇవి 2 తరుపులు అండి, ఫీమేల్ కౌస్ అనమాట. 75,000 రూపాయలు చెప్పారు. 75,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. ఇవైతే 2 కట్టినాయనా? 7 నెలలు 8 నెలలని సూట్ అవ్వాలండి. ఇవి దగ్గరలో వినబోతాయి. 75,000 చెప్తున్నాడు. ఖచ్చితంగా ఒక 5,000 నుంచి ఒక 7,000 వరకు అయితే తగ్గింపు అయితే ఉంటుంది అనమాట. చూడడానికి మనకు 2 ఎద్దుల మాదిరిగా అయితే ఉన్నాయి. సో అన్ని విధాలుగా అయితే ఉపయోగపడతాయి అనమాట. ఆవులు పాలు పిండుకోవచ్చు, మడక్కు కూడా పోతాయి కదా ఇవి, మడక్కు కూడా పోతాయి అనమాట. ఇవి చాలా రేర్ అండి. ఇలాంటివి నాటీయ తరుపులు కానీ ఆవులు కానీ ఇలాంటివి చాలా రేర్గా అయితే ఉంటాయి అనమాట. సో ఇవి పుంగనూరు మార్కెట్లో మనకైతే ఖచ్చితంగా ప్రతి వారం ఇలాంటివి వస్తుంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి పుంగనూరు మార్కెట్ విజిట్ చేయొచ్చు. లేదంటే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ అయితే 2 కోళ్ళు అయితే ఉన్నాయి. కోడిలో కదనా పల్లేసినాయా? ఇంకా ఏమి ఇలా అంతా ఒక సంవత్సరం ఉందా, 1.5 సంవత్సరం ఉందా? ఓకే ఓకే, 3 నెలలు వేస్తాయి. ఏం చెప్తాను? దీన్ని చెప్తాను రా. ఏం చెప్తాను రా? 2 65,000 అయితే చెప్తానండి. 65,000 రూపాయలు జత మీద చెప్తున్నాడు. సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చాలా రేర్ రంగు ఇది. చాలా మనం చూస్తూ ఉంటాం దేశీ కలర్లో వైట్ ఉంటాయి, రెడ్ ఉంటాయి. ఈ రంగు అయితే చాలా రేర్ రంగు అనమాట. 65,000 అయితే చెప్తున్నాడు, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది. ఇదేం చెప్పారన్నా? 35. ఫ్రెండ్స్ చూస్తే 35,000 అయితే దీన్ని చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పల్లేసింది ఇదే ఇంకా పల్లీలా 35,000 అయితే దీని అయితే చెప్తున్నానండి. సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 35,000 రూపాయలు చెప్తున్నాడు. ఇవి చూద్దాం. ఇక్కడ ఇంకో జత అయితే ఉన్నాయి. ఇవేం చెప్తారో కనుక్కుందాం. ఏం చెప్తారు పెద్దయ్యా? కొనుక్కున్నావా? ఓకే, వెరీ గుడ్. ఇవైతే కొనుక్కున్నారంటే దీనిలో అయితే ఫైనల్ రేటు మనం అడుగుదామండి. పాలబల్లదోళ్ళ పల్లేసినాయా? పల్లెంగా ఇలా పాలబల్లదోళ్ళ ఎంత కొన్నావు? 66 కొన్నావు. 66,000కి అయితే కొన్నారంట. చూడొచ్చు 2 పాలబళ్ళు అండి. అంతా కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల అయితే ఉంటాయన్నమాట. 66,000 రూపాయలకి అయితే ఫైనల్గా దీనిలో అయితే కొన్నామని చెప్తున్నాడు. సో ఇదైతే మనకైతే ఫైనల్ రేట్ అండి. దీంట్లో ఈ వీడియోలో అన్నింటిలో మనం ఒక ఎస్టిమేటెడ్ రేట్ చెప్పాము. ఇది వచ్చి ఫైనల్ రేట్గా మనకైతే చెప్తాను అనమాట. సో దాని తర్వాత ఇంకొక కోడిదూడ అయితే ఉంది. ఏం చెప్పారన్న దీన్ని? 16,000 చెప్తాను. కోడిదూడ కదా ఇదే, పల్లెంగా ఏమీ ఇలా 16,000 చెప్తానండి. 16,000 రూపాయలు అయితే దీని అయితే చెప్తున్నాడు. సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. పాలబల్లతో అయితే ఉండదు. ఇది చూసుకోవచ్చు. 16,000 రూపాయలు చెప్తాను. దీని జత ఉంటే 32,000 రూపాయలు ఆ విధంగా చెప్తారండి. సో ఖచ్చితంగా వ్యాపారం ఉంటుంది అనమాట. దేశీయ గోడే కదండి ఇదే. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడైతే ఒక పెద్ద సైజు ఎద్దునైతే అన్న కొన్నిట్టున్నారు. ఒకటే కదా ఇది జత కొన్నారా? ఒకదాన్ని కొన్నారు. ఇది ఎంత పడింది ఇది రేటు? 68. 68,000 రూపీస్ అయితే పడిందంట. చూడొచ్చండి. పళ్ళు అయిపోయి ఉంటుంది కదా, పళ్ళు అయిపోయిందండి. చూడొచ్చు 68,000, 68,000 రూపాయలకి అయితే ఫైనల్గా అయిపోయిందని చెప్తాను అనమాట. చూసుకోవచ్చు. మంచి సైజులో అయితే ఉండదండి. దగ్గర 5.5 అడుగు పైన అయితే ఉండదన్నమాట. కొమ్ములతో కూడా ఎత్తుకుంటే 6 అడుగులు అయితే ఉంది. 68,000కి అయితే ఫైనల్గా అయిందనమాట. సో మనకు పుంగనూరు మార్కెట్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి అడ్రస్ చూసుకుంటే చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పుంగనూరు టౌన్లోకి మార్కెట్ వస్తుందన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం మార్కెట్ జరుగుతుంది. చిన్న సైజు నుంచి పెద్ద ఎద్దుల వరకు అయితే మార్కెట్ జరుగుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి విజిట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.